లో ఓటమి నా జీవితంలో ఒక ట్రిగర్. అంటే నేను మారాలి, నాలో మార్పు రావాలి, ప్రజల దగ్గర అవ్వాలనేది అది ఒక ట్రిగర్ నాకు. సో మీ జీవితంలో అలాంటి ట్రిగర్ వచ్చిందా? సార్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనేది ఒక బ్లాక్ మార్క్ అనేది మా లైఫ్లో. సో అది కవర్ చేయాలంటే మంచి కాలేజ్లోకి వెళ్ళి ఒక ఐఐటి ఆర్ ఎన్ఐటి అనే ట్యాగ్ లైన్ కావాలి మాకు. సో మేము గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా సత్యదేవ్ ఫ్రమ్ ఐఐటి అని చెప్తారు, కానీ సత్యదేవ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పారు సార్. సో ఆ ఆపర్చునిటీ. You don't need to cover anything. Fundamentally, all of you are achievers. You don't need to cover anything in life. వాస్తవంగా మీలో ఉన్న పట్టుదల దాంట్లో సగం కూడా మాకు ఉండదు. మీరు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు సమాజంలో, అయినా కూడా బాగా చదువుకుని ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే దానిలో చాలా పట్టుదల ఉంది, కమిట్మెంట్ ఉంది. సో యూ డోంట్ నెవర్ హైడ్ ఇట్, బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎవరిని అడిగితే ఇట్స్ గాడ్, దేవుడు పరీక్ష అంతే, ఇంకేం కాదు. సో నెవర్ ఎవర్ సే వీఆర్ గోయింగ్ టు హైడ్ ఇట్. థ్యాంక్ యూ. నేను అమెరికాలో చదువుకున్నా, బ్యాచిలర్స్ అక్కడ చేశా, 2 సంవత్సరాలు పని చేశా, ఎంబీఏ కూడా యూఎస్లో చేశా. చాలామంది నన్ను అడిగారు, అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుకున్న వాళ్ళు వచ్చి భారతదేశంలో వ్యాపారం చేయగలుగుతారా అని ప్రశ్న అడిగారు. వాళ్ళందరూ ఒకటే చెప్తాను, నేను ప్రధానంగా నేర్చుకున్న అమెరికాలో దెర్ ఇస్ నథింగ్ యాజ్ అ డమ్ క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ అ క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ ఇట్. సో ఎనీ క్వశ్చన్ జీవితంలో ఎప్పుడు ఎనీ క్వశ్చన్ యూ హ్యావ్, ప్లీజ్ ఆస్క్ ద పర్సన్. థ్యాంక్ యూ. గో అహెడ్. సార్, యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కి పెన్షన్ వస్తుంది సార్, బట్ వీళ్ళు చాలా దూరం వెళ్ళడం వల్ల ఆ పెన్షన్ తీసుకోలేకపోతున్నారు. కాబట్టి పర్సనల్ గా పేరెంట్స్ కి ఇవ్వాలని ఒపీనియన్ ఫీల్ అవుతున్నారు సార్. అది దట్స్ అ గుడ్ సజెషన్. ఐల్ టేక్ ఇట్ డౌన్ అమ్మా. డెఫినెట్లీ గా క్యాబినెట్ లో విల్ డిస్కస్ ఇట్. ఇట్స్ వెరీ గుడ్ సజెషన్. ఐల్ టేక్ ఇట్ డౌన్. థ్యాంక్ యూ. Good afternoon, sir. I am a semi-qualified chartered accountant. He is my brother from that side. Before he writing exam, before 3 months he has surgery for leg. We think he will not pass second year also, but he got a NIT Warangal Civil Engineering. We are heartfully thanking for you, sir, for this helping. తను సక్సెస్ అవుతాడో లేదో నాకు తెలియదు, కానీ మీరు హెల్ప్ చేసినందుకు లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేము సార్. మేము ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు, మీరు మరీ అట్లా తీస్తే కష్టం. ఆల్రెడీ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఐఐటీలు వెళ్తాం అనేది వాస్తవంగా నేను చదువుకునేప్పుడు ఒక కళ నాకు. ఐఐటి ఎన్ఐటి ఒక కళ నాకు. నేను వాస్తవంగా బట్టి కొట్టలేను, నాకు అది రాదు. అందుకే ఇండియన్ సిస్టంలోనే పెద్ద సక్సెస్ అవ్వాల. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు బలహీనత ఉందని. సో ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు, పట్టుదల ఉంది మనోడిలో. తప్పనిసరిగా అతని జీవితంలో మార్పు తీసుకొస్తాం కాదు. నేను మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, మీ జీవిత ప్రయాణంలో కనీసం ఒక 10 మంది జీవితాల్లో మార్పు తీసుకురండి. బీ హెల్ప్ఫుల్. ఐ థింక్ దట్ విల్ చేంజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఐఎమ్ తేజిత మదర్ సార్. తనకు వచ్చి ఇంటర్లో 3 మార్క్స్ ఓన్లీ లాస్. ర్యాంక్ వచ్చి 31st 33. రిజల్ట్ వచ్చిన రోజు హ్యాపీ ఫీల్ అయ్యాము. మరుసటి రోజు వచ్చి ఈ కొరియా వచ్చే కొద్ది చాలా చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యాము. ఎందుకమ్మా నాకు ఇంత ర్యాంక్ తెచ్చుకొని 2 years కష్టపడి ఈ పెయిన్ అనేది ఎందుకని 3 days చాలా సఫర్ అయ్యాము సార్. మండే వచ్చి సార్ వాళ్ళని కలిసే కొద్దికి మీతో అప్రోచ్ అవ్వడం చేయడం ఫాస్ట్గా తన ముఖంలో ఆ రోజు ఆనందం చూసాం సార్. 2 years పడింది ఒక కష్టం, 2 years తర్వాత 2 days పడింది ఒక కష్టం. మండే వచ్చి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. నిజంగా మీకు చాలా చాలా రుణపడి ఉన్నాము. దానికి మించిన వేరే వర్డ్స్ లేదు సార్. ఒక మదర్గా నేను ఎంతో పెయిన్ అనేది ఫేస్ చేశాను. 2 yearsగా తను కూర్చొని వర్కౌట్ చేసి ర్యాంక్ అనేది మీరు చెప్పినట్టు ఐఐటి అనేది నాట్ ఈజీ. దట్టు ఫిజికల్ హ్యాండిక్యాప్ పిల్లలు ఆల్రెడీ వాళ్ళు టెన్షన్ పడి ఉంటారు. అది సాధించి ఎంజాయ్ 1 day కూడా ఎంజాయ్ చేయలేదు సార్. రిజల్ట్ని 1 day కూడా ఎంజాయ్ చేయకుండా చాలా పెయిన్ అనేది 2 days, అంటే సాటర్డే సండే వచ్చేసింది రిజల్ట్ ఆఫ్టర్ మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వడానికి కూడా. మండే వచ్చే కొద్దికి ఇక్కడ మాకు ఎట్టా కోఆపరేట్ చేశారంటే చిన్న విసుగు కూడా లేకుండా సార్ చకచకాన్ చేయడం, ఐఐటి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు కోఆపరేట్ చేశారు, ప్లస్ గవర్నమెంట్ కోఆపరేట్ చేసింది. మండే అనే రోజు మా అమ్మాయి మొహంలో ఆనందం చూశాను సార్. 2 days ఎక్కడ ఫేస్ కూడా చూపించలేకుండా చాలా చాలా సఫర్ అయింది. ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే హానెస్టీగా పేరెంట్స్ అందరి తరపున చెప్తున్నాను, మీరు చేసిన కృషి సార్. నిజంగా అందరి తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అందరం కష్టపడ్డాం. అవును సార్. తమ్ముడు మెసేజ్ పెట్టాడు, ఫాలో అప్ చేసాం.
జియో దగ్గర నుంచి మేడం గారు అయితే చాలా పర్సనల్ గా తీసుకున్నారు. మేడం గారు కాల్ ద ఇన్స్టిట్యూషన్, లేదు చేయాలి ఇది మాకు డైరెక్ట్ అంటే ఈ రోజు వాళ్ళు తిప్పి మాకు ఇంకో పరీక్ష పెట్టారు. ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరినీ మీరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు, మీరు అవుట్ రీచ్ అవ్వండి అని తిప్పి మాకు పెట్టారు. ఈ మేడం గారు ఇప్పుడు వచ్చి బ్రీఫ్ కూడా చేశారు, చాలా సీరియస్ గా కమిట్మెంట్ తో చేస్తున్నారు. అవును సార్. ఇంకొకటి ఏమంటే ఇక్కడ మార్క్స్ కూడా ఇవ్వడం మాకు చాలా చాలా ఆనందం సార్. అంటే అక్కడ జస్ట్ 35 అనేది కాకుండా హానెస్టీగా వాళ్ళకు 4 సబ్జెక్ట్స్ గ్రేస్ మార్కులు వేయడం వల్ల తను ఇప్పుడు 992 మార్క్స్. అక్కడ అది కూడా తన జీవితంలో మర్చిపోలేని ఒక మధురానుభూతి సార్. ఎప్పుడు మార్క్ లిస్ట్ చూసుకున్నా లోకేష్ సారే కనిపిస్తారు తనకి. నేను కాదులే అమ్మా, అది మీ కష్టం ఉంది, నేను కాదు. నేను చేసింది ఒక జియో చేయగలిగాము, మేమందరం పోరాడం, కానీ దీని వెనకాల వాళ్ళ కష్టం. అది ప్లస్ అంటే ఈరోజు నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, అతని వయసు 9 సంవత్సరాలు. అతనికి చిన్న ఆరోగ్య ఇబ్బంది ఉందంటే ఎంత కంగారు పడతామంటే, అలాంటి తల్లిదండ్రులుగా మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో నేను ఊహించలేను. అంటే సమాజంలో అంత తేలికైంది కాదు, అన్ని రకాలుగా అవమానిస్తారు, మాట్లాడతారు, కుటుంబ సభ్యులు కూడా అవమానిస్తారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ప్లస్ విజన్ ప్రాబ్లం ఉన్నప్పుడు చదవడానికే కష్టం. అలాంటిది ఐఈటీ సీట్ తెచ్చుకోవడం నాట్ ఓన్లీ ఈజీ, అయినా ఇలాంటి పిల్లలు చేశారంటే నిజంగా వాళ్ళని ఒక మదర్ గా నేను గర్వపడుతున్నాను సార్. నా డాటరు అని చెప్పుకోవడానికి అంటే నేను తేజస్వాస్ మదర్, చాలా గర్వపడుతున్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. 2 సందర్భాల్లో ఆనందంగా ఉన్నాను సార్. జూన్ 4th, జూన్ 10th. జూన్ 4th టీడీపీ గవర్నమెంట్ రావడం, జూన్ 10th మా అమ్మాయి రిజల్ట్ రావడం సార్. ఈ రెండిట్లో ఎప్పటికీ మర్చిపోలేను. సరే